ఆశలు నిరాశమైపోతాయి. మేమంతా బాగా సపోర్ట్ చేస్తున్నాం గౌతమ్ అన్నకి. తన సోలో బాయ్, బయట కూడా సోలో బాయ్ అండ్ గేమ్లో కూడా సోలోగా ఆడుతున్నాడు, ఇచ్చి పడేస్తున్నాడు. ప్రతి టాస్క్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అన్న గేమ్ చూస్తే. అండ్ ఎక్సలెంట్గా ఆడుతున్నాడు. టాస్క్ విషయాల్లోకి వస్తే ప్రతి ఒక్కరు కూడా గేమ్ అందరూ కలిసికట్టుగా ఆడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ అవినాష్ ఇప్పుడు రోహిణి అన్నది కమీడియన్స్ విన్నర్ అవ్వకూడదా అని అడిగింది, కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగా అవినాష్ అన్న వైల్డ్ కార్డ్ ఇది సంథింగ్ నబీల్ ఇచ్చాడు కదా ఒకటి షీల్డ్, ఆ షీల్డ్ లేకపోతే అవినాష్ ఎప్పుడు ఎలిమినేట్ అయిపోవాలి, అది మనందరికీ తెలిసిందే. కాకపోతే నిజాయితీగా ట్రూగా ఆడిన ఆ పర్సనే గెలవాలి బిగ్ బాస్ అనేది. సో పక్కాగా అయితే నాకైతే గౌతమ్ అన్నే గెలుస్తాడు. గౌతమ్ అన్న గెలిస్తే బయట సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు, ఇచ్చి పడేస్తాం. బికాజ్ అంటున్నారన్న, కానీ 100 మంది అనుకుంటారు. ఆ కన్నడ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు ఏంటో మన తెలుగులో అర్థం కావట్లేదు. కన్నడ వాళ్ళే వచ్చి మన టాలీవుడ్ అంతా వెళ్ళిస్తే మన తెలుగులో ఎక్కడికి పోతారన్న? కన్నడ వెళ్ళి మనం రాజ్యం వెళ్ళాలా? వాళ్ళు ఎలాగో చాయిస్ ఎవరు, మన వాళ్ళు మన తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయండి అన్న. ఎందుకు ఇదంతా? సో మళ్ళీ నిఖిల్ గేమ్ ప్లే ఎట్లా అనిపించింది స్టార్టింగ్ నుంచి? నిఖిల్ బాగానే ఆడుతున్నాడు, బట్ కాకపోతే గ్రూప్గా ఆడినట్టు అనిపించింది. చాలా దాంట్లో గ్రూప్గా ఆడినట్టు అనిపించింది. ఫ్లిప్ అవుతాడు ఎక్కువగా, ఒక దగ్గర ఒకలా ఉండి. అంటే ఈ అమ్మాయి అయితే ఎంతవరకు మాట్లాడితే బాగుంటుంది, ఎలా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. అఫ్కోర్స్ అందులో కూడా అన్నారు కదా, ఎవరు తన గౌతమ్ అనే కాదు, ఎవరన్నారంటే బేబీ సినిమాలో ఉంటుంది కదా సీత, కిరాక్ సీత వచ్చి అన్నది కదా అమ్మాయిని ఇలా యూజ్ చేసుకుంటావు యష్మిని అని. ఎందుకో నాకు కూడా అలాగే అనిపించింది. చూడాలి మరి విన్ అవుతాడో లేదో తెలియదు, కానీ గౌతమ్కి నిఖిల్కి ఉంటుంది టఫ్ ఫైట్. ఒకవేళ గౌతమ్ గెలవకపోతే ఏంటి? ఆశలు నిరాశమైపోతాయి. అంతే.